ఆత్మకూరు పట్టణంలో జరిగింది సామాజిక సాధికార బస్సు యాత్ర కాదని అది తుస్సు యాత్ర అన్నారు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. సామాజిక బస్సు యాత్రలో కేవలం టీడీపీ నాయకులను తిట్టడానికే పెట్టుకున్నట్లు ఉందన్నారు. సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు వారి శాఖల అభివృద్ధి గురించి ఒక్క మాట మాట్లాడిన పాపన పోలేదన్నారు. ఎంతసేపు ఉన్న వాళ్ళ గొప్పలు చెప్పుకోవడము, జగన్మోహన్ రెడ్డిని పొగడము, ప్రతిపక్షాలను తిట్టడం తప్ప రాష్ట్రంలో మేము ప్రజలు వీళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత మేము ఇవి చేసినామని చూపించేదానికి ఎక్కడైనా మాట్లాడినారా? ఒక్క పాయింట్ ఎక్కడైనా ఉందో వాళ్ళ దాంట్లో? చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లోకేష్ బాబు గారిని తిట్టడం, లోకల్గా మమ్మల్ని తిట్టడం తప్ప ఏం చేశారు చెప్పండి? ఫలాని చేసినామని చెప్పండి. ఈ నియోజకవర్గంలోనే దళితులు ఎంతమంది మోసపోయినారో వర్ధన్ బ్యాంకులో ఒక మంత్రి గారిని మాట్లాడినారా? దళిత మంత్రి వచ్చారు, మైనార్టీ మంత్రి వచ్చినారు, బీసీ మంత్రి వచ్చినాడు, అవునా? ఎవరైనా మాట్లాడినారా? మైనార్టీ మంత్రికి సంబంధించి శాఖకు సంబంధించి మంత్రి ఉన్నాడు, ఆయన ఏమైనా చెప్పినాడా? బీసీలకు సంబంధించి బీసీ మంత్రి వచ్చినాడు, ఆయన ఏమైనా మాట్లాడినాడా? రాష్ట్ర వద్దులే, మన నియోజకవర్గం కథ కనీసం ఒకరైనా మాట్లాడినారు. అది తప్ప ప్రజలకు ఏం చేసినామనేది ఎవరన్నా మాట్లాడారా? పోనీ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గ స్థాయి నాయకులు ఎవరితోనన్నా మాట్లాడించినారా? ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకతనో లేకపోతే ఎవరికైనా కష్టం వచ్చినో ఇంకోటో అదే బ్యాంక్ ఓపెనింగ్ మీటింగ్లో మాట్లాడేది మన బ్యాంక్ అని చెప్పి, అవునా? నీ మంది మార్బలమే, నీ కార్యకర్తలు నీ పార్టీలో పదవులు ఉన్నోళ్ళే కదా ఉన్నారు. ఏమన్నా వేరే వాళ్ళు ఉన్నారా? నిన్న మేరుగ నాగార్జున కూడా వస్తాడేమో అనుకున్నా మంత్రి. పాపం ఈయన కూడా ఒక దాంట్లో ఇది పాపం ఆయన రాలేమన్నా సామాజికమైన